వికారాబాద్ జిల్లాలో ప్రోటోకాల్ వివాదం చోటు చేసుకుంది. కోచపల్లి మండలం కరీంపూర్లో కేజీబీబీ స్కూల్ బిల్డింగ్ ప్రారంభోత్సవంలో వివాదం చెలరేగింది. శిలాఫలకం మీద ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి పేరుకు ప్రాధాన్యత తగ్గించారంటూ బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ను నిలదీశారు. కేంద్రం నిధులతో స్కూల్ నిర్మించిన ఎంపీకి ప్రాధాన్యత లేదా అంటూ ప్రశ్నించారు. స్పీకర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు బీజేపీ శ్రేణులు. బీజేపీ శ్రేణుల ఆందోళన మధ్య స్కూల్ బిల్డింగ్ ను ప్రారంభించి వెళ్లిపోయారు స్పీకర్ గడ్డం ప్రసాద్. అడ్డుకుంటున్నా అనే ఈ నిర్లక్ష్య సమాధానంతో ఇది మంచి పద్ధతి కాదు. ఇది మూడోసారి ఖచ్చితంగా అధికారులను మేము ఖచ్చితంగా జీఏడీలో కంప్లైంట్ ఇస్తాం. ఇక్కడ ఈ భవనాన్ని 4,15,00,000తో ఇక ప్రోటోకాల్ వివాదానికి సంబంధించి బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ ను నిలదీసిన సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. తాజా అప్డేట్స్ అందించేందుకు ప్రతినిధి అజయ్ సిద్ధంగా ఉన్నారు. అజయ్, శిలాఫలకం మీద ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి పేరుపై పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణులు రగడ చేశారు. ఎంపీకి ప్రాధాన్యత తగ్గించారంటూ కూడా బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగిన సిచ్యువేషన్ ప్రస్తుతం మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. కేంద్ర నిధులతో స్కూల్ నిర్మించిన ఎంపీకి ప్రాధాన్యత ఎందుకు తగ్గింది అంటూ కూడా ప్రోటోకాల్ రగడ నేపథ్యంలో బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ప్రారంభోత్సవానికి వచ్చిన అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ను కూడా నిలదీసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. స్కూల్ బిల్డింగ్ను ప్రారంభించి వెళ్లిపోయారు గడ్డం ప్రసాద్. మొత్తంగా బీజేపీ శ్రేణుల ఆందోళన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. వికారాబాద్ జిల్లాలో ప్రోటోకాల్ రగడతో ఒక్కసారిగా బీజేపీ శ్రేణులు భగ్గుమన్నాయి. ఇక్కడ ఈ భవనాన్ని 4,15,00,000తో సర్వశిక్ష అభియాన్ నుంచి ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది. ఈ రకంగా గ్రామంలో ఏది తీసుకున్నా సరే ఈ రోజు కేంద్ర ప్రభుత్వం నిధులే ఉన్నాయి. ఈ రకంగా గౌరవ స్పీకర్ గారిని మేము మర్యాదపూర్వకంగా కలిస్తేనే దౌర్జన్యం చేస్తున్నా, అడ్డుకుంటున్నా అనే ఈ నిర్లక్ష్య సమాధానంతో ఇది మంచి పద్ధతి కాదు. ఇది మూడోసారి ఖచ్చితంగా ఇక ప్రోటోకాల్ వివాదం నేపథ్యంలో మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి అజయ్ సిద్ధంగా ఉన్నారు. అజయ్, బలరాం, మనం చూసుకోవచ్చు వికారాబాద్ జిల్లా కేజీబీబీ పాఠశాల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రోటోకాల్ వివాదం అనేది తలెత్తినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. సాధారణంగా ఎమ్మెల్యేల సంబంధించినటువంటి ప్రోటోకాల్ ను కాపాడాల్సినటువంటి స్పీకర్ ఇలాకాలోనే ఇలాంటి వివాదం తలెత్తడం అయితే ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. స్పీకర్ గడ్డం ప్రసాద్ హాజరైనటువంటి కార్యక్రమంలో ఏదైతే కొండా విశ్వేశ్వరరెడ్డి ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి పేరు శిలాఫలకం పైన అప్రాధాన్యత ఇస్తూ ఒక ప్లేస్ లో రాశారంటూ కూడా ఈ వివాదాన్ని అయితే తలెత్తుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. 2 రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కస్తూరిబా గాంధీ విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి ప్రారంభోత్సవ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పేరు ప్రారంభకులుగా, అదేవిధంగా దానికి సంబంధించి అక్కడ లోకల్ ఎంపీ అయినటువంటి డికే అరుణను గౌరవాతిథులుగా చేరుస్తూ 2 రోజుల క్రితం జరిగినటువంటి ఇనాగ్రేషన్ లో పేర్లు పెట్టడం జరిగింది. ఈ రోజు జరిగినటువంటి ఇనాగ్రేషన్ లో రేవంత్ రెడ్డి పేరు తర్వాత గడ్డం ప్రసాద్ స్పీకర్ పేరు పెట్టడం, ఆ తర్వాత స్థానికంగా ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మంత్రులు శ్రీధర్ బాబు, అదేవిధంగా చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి తర్వాత కొండ విశ్వేశ్వరరెడ్డి పేరు పెట్టడాన్ని బీజేపీ నేతలైతే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సర్వశిక్ష అభియాన్ నిధులకు సంబంధించి 4.15 కోట్ల వ్యయంతో పాఠశాల నిర్మాణం జరిగిందని బీజేపీ నేతలు చెప్తున్నారు. కేంద్రం నుండి నిధులు వచ్చినప్పుడు కూడా ప్రోటోకాల్ ప్రకారం ఎంపీ పేరుకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం ఏంటనేది బీజేపీ నేతలైతే అభ్యర్థం వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. అధికారుల నిర్లక్ష్యంతో ఎంపీకి తగిన గుర్తింపు ఇవ్వలేదన్న ఆరోపణలు అయితే చేస్తున్నారు. 2 రోజుల క్రితం జరిగినటువంటి ఇనాగ్రేషన్ సంబంధించినటువంటి శిలాఫలకం ఈ రోజు ఇనాగ్రేషన్ శిలాఫలకాన్ని కంపేర్ చేస్తూ వాళ్ళ వాదన అయితే వారు వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సొమ్మొకరిది సోకరిది అంటూ ఒక స్లోగన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ఇదే అంశాన్ని స్పీకర్ గడ్డం ప్రసాద్ ను అడ్డుకొని నిలదీగా మీరేమైనా ఉంటే ఎంపీతో మాట్లాడుకోవాలంటూ వారికి కూడా సమాధానం చెప్పి అక్కడ నుండి ఆయన గొడవ మధ్యలోనే ఒక రసభాస మధ్యలోనే ఈ ఇనాగ్రేషన్స్ అన్నిటి కంప్లీట్ చేసుకుని అక్కడ నుండి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా
గడ్డం ప్రసాద్ స్పీకర్ వివరించారంటూ బీజేపీ నేతలైతే పెద్ద ఎత్తున విమర్శలు చేయడం జరుగుతుంది. ఇటు ప్రభుత్వానికి అదేవిధంగా స్పీకర్ కు వ్యతిరేకంగా స్లోగన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరీ ముఖ్యంగా 2 రోజుల క్రితం 24వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి ఇనాగ్రేషన్ శిలాఫలకాన్ని ఈ రోజు గడ్డం ప్రసాద్ స్పీకర్ ఇనాగ్రేట్ చేసిన శిలాఫలకాన్ని రెండింటిని కంపేర్ చేస్తూ అయితే వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం అయితే మనం చూడవచ్చు.